మన మలం ప్రేగు మీటర్న్నర పొడవు ఉంటుంది, చేతులు చాపితే బారిడంతా. అంత ప్రేగులో అసలు ఎంత మలం స్టాక్ ఉంటుందో తెలుసా? మీరు ప్రతిరోజు ఒక్కసారి దొడ్లోకి వెళుతున్నప్పటికీ, 2 రోజులకు ఒకసారి దొడ్లోకి వెళుతున్నప్పటికీ ఖాళీ అవుతున్నది కొంత, కానీ అక్కడ నిలవ ఉండే స్టాక్ 2 కేజీల నుంచి 4 కేజీల మధ్యలో మలమ స్టాక్ అట్లా నిలవ ఉంటుంది. ఏమైంది అక్కడ నిలవ ఉంటే అనుకోవచ్చు. మనం వంటగదిలో డస్ట్బిన్ పెట్టుకుంటాం, అందులో పనికిరాని చెత్త మిగిలినవన్నీ వేస్తాం. అది ఏ రోజుకి ఆ రోజు మరి 2 సార్లైనా ఎందుకు పారేసుకుంటున్నాం? అందులో వేసిన దగ్గర నుంచి 5-6 గంటల్లో ఎందుకు ఖాళీ చేస్తున్నాం? అది నిలవ ఉంటే దాని నుంచి దుర్వాసన వస్తుంది, దోమలేగలు పుడుతూ ఉంటాయి. అట్లాగే మన ప్రేగుల్లో మలాన్ని 2 కేజీల నుంచి 4 కేజీలు అంతంత స్టాక్ పెడితే ఎన్ని క్రిములు అక్కడ డెవలప్ అవ్వాలి వేస్ట్ నుంచి. ఆ మలములో ఉండే నీటి శాతం కూడా నిలవ ఉండే కొద్దీ ప్రేగులు పీల్చేసుకుని మలము డ్రై అవుతుంది, నిలవ ఉండే కొద్దీ రంగు మారుతుంది, నిలవ ఉండే కొద్దీ దుర్వాసన వస్తుంది, నిలవ ఉండే కొద్దీ గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. మలం నిలవ ఉండే కొద్దీ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇక నిలవ ఉండే కొద్దీ మీకు గట్టిగా ఈ మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు 10-15 నిమిషాలు కూర్చోవాలి, బాగా మొక్కాలి, బలం పెట్టాలి, అసౌకర్యంగా దొడ్లో నుంచి బయటికి రావాలి. ఇవన్నీ ఇబ్బందులు రావటానికి మలాన్ని మనం ఎక్కువ గంటలు ఎక్కువ రోజులు నిలవ ఉంచటం వల్ల వచ్చే సమస్యలు. కాబట్టి అన్నేసి కేజీలు స్టాక్ పెట్టుకోవడం ఆరోగ్య లక్షణం కాదు. రోజుకి 2 సార్లు వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అట్లా వెళ్ళటానికి మన వీడియోస్ చూసి నీళ్ళని తాగే టెక్నిక్ని, మనసును పెట్టే టెక్నిక్ని మీరు అప్లై చేస్తే చక్కగా సుఖ విరోచన ఉదయమే 2 సార్లు అవుతుంది. ఒకవేళ ఉదయం ఒకసారి అయినా మధ్యాహ్నం సాయంకాలం మరోసారి పెద్ద మోషన్ జాడించి వెళితే మీకు హాయిగా ఉంటుంది. ప్రేగులు పరిశుభ్రంగా ఉంటేనే మీ శరీర ఆరోగ్యం అంతా బాగుంటుంది, మంచి బ్యాక్టీరియాల ద్వారా రక్షణ జరుగుతుంది.